చిత్రాలు నవరస భరితాలు వేల్పుల చిత్రాలు సరిగమ పదనిసలు దండాలయ్యా. ఏంట్రా ఆలస్యంగా వచ్చావు? నీకు బలిసిందిరా. అయ్యి బాబోయ్, అప్పటికన్నయ్యా నాకు ఇప్పుడు చెప్పాడా? అయితే వాడికి పగిలిపోద్ది. చెబుతా. ఇంతకీ ఈ విషయం ఏంటో సెలవిప్పించండి. భీమశంకర నాన్నగారు, ఊళ్ళో పొలాల రేటు ఎకరం ఎంత పలుకుతుందో? సుమారు 50 లక్షలు పలుకుండొచ్చు. 50 లక్షలు నిన్న మొన్నటి రేటు భీమా. ఇప్పుడు 60-70 లక్షలు పలుకుతుంది. నీకు అసలు బుర్ర లేదు భగీరథ. నాన్నగారు, అవసరమైన వాగుడు అర్థం లేనిది భగీరథ. మా చేపల చెరువు పక్కనున్న నీ చెరువు మొన్ననే పిల్లలేసావయ్యా. నువ్వు పిల్లనేసావో వాటి తల్లినేసావో ఇప్పుడు అనవసరం. నువ్వు చెరువు అమ్ముతున్నావు అంతే. మా తాతల తరాల నుండి ఉన్న ఆస్తి అయ్యా, దాన్ని ఇప్పుడు అమ్మానా? కదా నాన్నగారు, వీడి సంగతి చూసుకోవలసిందే. మీరు అంటే ఏం తమ్ముడు, ఊపిరి పీల్చుకునే లోపల కలిపేస్తాం మన చెరువులో. అదిరా నేను కోరుకునేది. అయితే ఎంతో చెప్పు. తమరు పెద్ద అబ్బాయి గారు చెప్పినట్టుగా కాలం గట్టేం కాదు. భీమశంకర నాన్నగారు, 10 లక్షలు ఆడి ముఖాన్ని కొట్టు, పోతాడు. అన్యాయం బాబు. భగీరథ, వీడి నవతలకు నెట్టు. నీ కాలు పట్టుకుంటాను, ఇస్తే చాలు, అంత నెట్టుకు పట్టుకుపోతాను. భీమశంకర, ఇచ్చాయి రా ఇంటికి. భగీరథ, మొత్తానికి మీ దెబ్బకి పిల్ల చేపే కాదు, దాని తల్లి చేప కూడా గిలగిలగిలా ఆడిపోవాల్సిందే. తమ్ముడు తమ్ముడు మనం బలి వచ్చేసి తమ్ముడు. ఇలా బామ్మర్దండి. ఏమైంది?
ఒక పేరు ఎవరు పలుకున్నా పడవైపోతున్నాడండి. ఎవరి పేరు? ఇప్పుడు చెప్తే చేతులు తిరగడండి. చెప్పకుండా కుదరదయ్యా. మరి బావా భయపడక పేరు చెప్పనా? మీకేం భయం లేదు, ఆగు, చెప్పవయ్యా. చెప్పేస్తున్నా. అయ్యా ఆ పత్రిక పేరు చెప్పనే బెంబేలైపోతున్నానయ్యా. అర్థమైంది, ఇది బెదుర్దెయ్యం పరే. పోరా వీడిని వేడిపో. ఎరా ఫకీరప్ప పోయి ఎంతకాలం అయింది? పోలేదండి, ఆయన రాజు గురించి మీకు తెలియనట్టుండే. ఊరు కొత్త కదా, ముందు ముందు మీరే చేసిద్దండి. పోతుంది, భయం మొత్తం పోతుంది. ఎరా బామ్మర్దా పోయిందా? కంగారు పెట్టకు, నెమ్మదిగా పుంజుకుంటుంది. ఫీజు ఏమొద్దులే, తీసుకో. గొప్పలా ఉన్నాడయ్యా. పదరా బావా. ఏరా మాలోకం, అలవాటైన ప్రాణం కదా, ఆడదాని మీదకి లాగేస్తుందిరా. ఈ ఫకీరప్పతో పెద్ద ముప్పే. కొంప తీసి నా కొంపకు ఎసరు పెట్టడు కదా. ఏమిరు, ఎవరైనా అందుబాటులో ఉన్నారా? అదేం కాదండి. వయసుతో పని లేదు, మన కోళ్ళ ఫారంలోకి తీసుకురా. పెద్దబ్బాయి గారు అబ్బా చెప్పరా. మా అర్థాన్ని ఏదో అన్నారంటండి. ఏమన్నారు నువ్వు చెప్పలేవు కానీ దాన్ని తీసుకురా మన కోళ్ళ ఫారం దగ్గరికి. రోయ్ బలిసిందా? బాబోయ్, దేవుని కూడా తెలుసుకునేవారండి అయ్యా. తలుసుకో, నీ బాధ నాకు అర్థం కాదు. దాన్ని తీసుకురా, అన్నీ అధ్వంతంగా అడిగి న్యాయం చేస్తాను. ఓ ఓ Hi, I'm Surya. Your good name, please? Gadita Guddu. Very good name. Nice to meet you. I hate you. What you? వీడికి ఇంగ్లీష్ రానట్టుంది. What you, baby? రోడ్డు దిగుద్ది ఎక్కువ మాట్లాడితే. You naughty. పోరా టీటీ. టీటీనా? అదే లాంగ్వేజ్. తినడం తిరగడం తెలిసిందా? You silly. భలే పసిగట్టావే.
హాయ్ వేడిది గుడ్డు. బూందీ లడ్డు ఏం కాదు. ఎస్. నా గురించి తెలిస్తే పోసుకుంటావు. చెప్పు చెప్పు. కాసుకుంటాగా. నీకేమైనా మెంటలా? ఎస్. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే నీలో ఏం చూసి చెప్పాలిరా ఐ లవ్ యూ? అందరిలో చూసానే. నువ్వేమైనా శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబా, గ్రేట్ క్రికెటర్ ఎంఎస్ ధోనివా? నేనే వాళ్ళలా నేనెందుకు అవుతా? నీకేమైనా పిచ్చి కుక్క కరిచిందా? కాదు, ప్రేమ పిచ్చి మొలిచింది. టెంకాయ పగులుద్ది. పొట్టు పగులుద్ది. టెంకాయ. అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా? ఐ లవ్ యూ చెప్తావు అనుకుంటున్నా. నువ్వెవరో, ఏ ఊరో, ఈ ఊర్లో ఎవరికైనా మా తెలుసా? ఊర్లో తెలుసుగా. నిన్ను చంపేస్తా. అయ్యా, పొలం బాగానే సాగు చేసావు సీను. అంతా దేవుడు అయ్యాయ్యా. ఈ మన పచ్చని పైరు మధ్య సూర్య వచ్చే గాలికి రెపరెపలాడే పైకి కొంగుతో చెక్కిస్తూ అందమైన పిల్ల పక్కనుంటే సీను ఆ మజానే వేరు. ఉండండి బాబు, పత్తి పూలంటే అమ్మగారు పుట్టింటికి పంపి ఇదేం కోరికలు బాబు మీకు? నువ్వు ఎప్పుడన్నా చికెన్ తిన్నావా? తిన్నానయ్యా. మటన్ తిన్నావా? తిన్నా. చేపలు తిన్నావా? తిన్నానయ్యా. ఫ్రాన్స్ తిన్నావా? మరి ఇది అంతే టేస్ట్ సీను, టేస్ట్. అబ్బో, మీ దగ్గర చాలా ఉంది. అచ్చం తండ్రి పోలికే. ఎవరేమన్నా అనుకోని రుసులు చూడాలి సీను. రండి బాబు. నమస్కారం అండి. పెట్రా కూర్చోరా. ఇతనికి ఏమైందయ్యా? మాట పడిపోయింది బాబా. చిన్నప్పుడే పోయిందా? కాదండి, మీసాల బది తమ్ముడు ఉన్నాడండి. ఎవరు? భీమశంకర్ అని. అందరి తండ్రి పకీరప్తో సహా. వాళ్ళకి ఇతని మాట పడిపోవడానికి వాళ్ళ కోళ్ళ ఫారంలో పనికెళ్ళాడు బాబు. మరెక్కడ ఏం జరిగిందో ఏమో, మాట పడిపోయింది బాబా. ఏమైంది? అర్థం కావటం లేదు. అర్థమయ్యేటట్టు చెప్పు. అది బాబు, ఏంటో అర్థం కాక ఇక్కడ తీసుకొచ్చాను. నాకు అర్థమైంది. ఈ తాడు ఎడంకాలు కట్టు. భయపడకు, నీకు మాట వస్తుంది. ధైర్యంగా ఉండు.
తమరు ఫీజు ఎంత బాబు? నాకేమీ వద్దు, తీసుకో. ఇంత డేరుగా నాతో తిరగాలని నీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే తిరగాలనే. నువ్వు చాలా తిరగాసులో ఉన్నావే. ఏం తెలుసు నీకు? ఆడదానివని మాత్రం తెలుసు. శృతి మించుతున్నావు. మా నాన్న చాలా సాడిస్ట్. ఓ ఐ సీ. మా చిన్నాన్న మా నాన్నకేం తీసిపోడు. స్ట్రాంగ్ బ్రదర్స్. అంతకు మించి మరో టైగర్ ఉంది. వేటాడేస్తా, చెప్పు. మా తాత పకీరప్ప. చెప్తాను నిన్ను. ఈ పకీరప్ప అంటే ఎవరనుకున్నావురా? పులి, పెద్ద పులి. నా మనవరాలకి చేయి తగిలిస్తావురా? పకీరప్ప. తప్పైపోయిందయ్యా. ఇంకెప్పుడు అసలు అలా చేయనయ్యా. ఇంకెప్పుడు బస్సు అసలు ఎక్కనయ్యా. కావాలను కావరంతాను. అమ్మా శ్రీయ, చెప్పు. నేను బస్సు ఎక్కిన తాతయ్య. అప్పటికే అతను బస్సులో ఉన్నారు. ఇంకా చాలా మంది స్టాండింగ్ లో ఉన్నారు. నాకు అతను చేయి తగ్గింది. మాలోకం కూడా చూశాడు. రాయ్ మాలోకం, ఏం జరిగిందో చెప్పరా? అయ్యా, అమ్మాయి గారు అదే పాప గారు టికెట్ తీసుకుంటున్నారండి అయ్యా. టికెట్ తీసుకుంటుంటే చెయ్యి తగిలించాడండి అయ్యా. చూస్తారే నాన్న, చెయ్యి నరికేస్తే పోలా? చెయ్యక తమ్ముడు, కాలు కూడా. ఈ ఫకీరప్ప పేరు చెప్పితే ఇప్పుడు చెప్పు సూర్య, భయపడుతున్నావు కదా? ఆపు నీ నంగనచ్చినావు. లోపల దడదడ, బయటికి మాత్రం గడబిడ. ఆపమన్నానా? కమల్ హాసన్ మించిపోతావు నటనలో. బ్యాక్గ్రౌండ్ మంచి స్ట్రాంగ్ గా ఉంది, అస్సలు వదలను. నీకు మూడింది. నీ తాతను మాడాన్ని చేయకపోతే నా పేరు సూర్యనే కాదు. ఛాలెంజ్? ఛాలెంజ్. అయితే మా ఇంటికి వచ్చి చూడు. చుచ్చు పడకపోతే నన్ను అడుగు. నీ ఇంటికి వస్తా, నిన్ను పేరు పెట్టి పిలుస్తా. నిన్ను లేపుకొస్తా. బలిపేరు కాదు, గెలుపు. అడగారు వాడపారంలో గుట్లు 50,000. పాపు, అమ్మాయి ఇంకా రాలేదు. తమ్ముడు, అమ్మాయి రాలేదు ఏమిటి? అదే నేను అడుగుదాం అనుకుంటున్నానయ్యా. అందరూ గంభీరంగా ఉన్నారు. కొంప తీసి ఆ మాలోకం గడు మా గురించి వదలేదు కదా? ఆగు, కాలేజీ నుండే వస్తున్నావా? ఎంత లేట్ ఎందుకయింది? తాతయ్య, గవర్నమెంట్ ఎవరండి నీకు తాతయ్య?
నీకు ముద్దులు పెట్టే మనగాడెవడేవాడు? బాలకం, ఏం జరిగింది చెప్పరా? అయ్యా, చెరువు గట్టు నుంచి చేపలు తీసుకొస్తున్నానండి. మన అమ్మాయి గారును ఆడెవడో ముచ్చట్ల. అవ్వా, నా నోటితో నేను చెప్పలేనండి. చేప కూడా మీరు నమ్మరేమో అని దాచుంచానండి. నా మనవరాలు వల్ల వేసుకోవాలని చూసిన వాడు 24 గంటల్లో ఈ భూమి మీద ఉండకూడదు బయటేరదా? మీరు అనండి నాన్నగారు. వాడి కాళ్ళు చేతులు కట్టి వాడిని పోలేరమ్మ గుడి ముందు హోటల్ మాదిరి బలి ఇస్తా. వాడి వెనక ఏదో బలమైన శక్తి ఉందని నా అనుమానం అన్నయ్య. ఆ ఏడు పాపి లోనకి వెళ్ళు. చూడు పోకిరి, ఆ కోళ్ళ ఫారం మాది. ఓకే, ఇంకా? ఆ చేపల చెరువు మాది. అబ్బో, ఇంకా? ఇంకా ఈ పచ్చని పొలాలన్నీ మావి. ఏం కొట్టి సంపాదించాడేంటి? అదంతా నాకు తెలీదు. వీటన్నిటి వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా? తెలీదు. తెలుసుకో. అన్ని తెలిసా కూడా నా వెంట పడతావా? పడతాను. అబ్బా, వదలరా. నీ గోప గుయ్యం అనిపించాలని ఈరోజు కాలేజ్ మానేసా. నువ్వు వాళ్ళకి తెలిస్తే? వేరే పని మీద ఊరెళ్తానన్నారు, అందుకే ధైర్యం చేశా సాయంత్రం వరకు. ఎవడరా నువ్వు? నీకు ఇక్కడేం పని? నీడగా ఉందని, చల్లగా ఉందని చదువుకుంటున్నాను. పోనీ. ఎంత ధైర్యం నీకు? ఇంకా చూస్తావు. బంధం అనుబంధం అదే అదేలే ప్రేమ బంధం. జడగంటలా యువ జంటలా ఎగసి పడే తుళింతలా ఆ ఋతువులా సెలయేటి పరుగులా ఆ ప్రేమ తీరాలు చేరేలా. బంధం అనుబంధం అదే అదేలే ప్రేమ బంధం. బంధం అనుబంధం అదే అదేలే ప్రేమ బంధం. ఎవరా వాడు? అంత ధైర్యం ఎవరా నీకు? కూసావురా అంతే
సూర్య కాలు గుర్తులోకి తీసేస్తా. ప్రియా ప్రియా ఎక్కడికి? కాలు కదిలిందు పీక తీస్తా. శ్రేయ నేను వెళ్తున్నా. రేపు మన ఊరు గుళ్ళోనే మన పెళ్లి. రెడీగా ఉండు. హేమశంకర, డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేస్తాం. డ్రైవర్ రప్పించు. అదే శివాలయంలో ఆ డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేస్తా. ఏం చేస్తావరా కుర్ర కుంక? రేపటిదాకా ఎందుకురా? ఇప్పుడే చేస్తా మా డ్రైవర్కి ఇచ్చి. బగిలిదా చూస్తా. నరసింహ, రైట్కి తిప్పు. ఇంకోసారి నా కంట పడాలా తీరా నరుకుతా. ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు బాబు. ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చారు. ఆ నా కొడుకుల కోసమే వెతుకుతున్నాం. ఈ దారిని ఎవరు వెళ్ళలేదంటావు. లేదండి బాబు. ఆగు, ఇది ఈ ఊరేనా? ఎంత దూరం నుంచి వస్తున్నావు? కళ్ళు గీస్తున్నానయ్యా. ఎవరన్నా ఎదురు పట్టారా అమ్మాయితో? లేదయ్యా. కనపడాలా? వాళ్ళంతు చూడాలా? ఆగు, ఇది ఈ ఊరేనా? ఈ ఊరంటే అంటే అండి ఈ రూట్లన్నీ తెలుసు కదా? తెలుసండి. తెలుసన్న మాట. తెలుసండి. ఎవరన్నా ఎదురు పడ్డారా అమ్మాయి? ఇటే పవర్ రాలేదు. పోనీ నరసింహం, పోనీరా. అన్నయ్య అదిగో బూతు బంగ్లా. కారు ఆపరా. అంగుళం అంగుళం గాలిద్దాం. నరసింహ అయ్యా. అమ్మాయిని ఎక్కడ దాచారు? మర్యాదగా చెప్పండి రా. అమ్మాయిని ఎక్కడ దాచారో చెప్పండి రా. ఇక్కడే ఉన్నావురా, పోతురాజు చెట్టు కింద. రారా. సూర్య, అవసరమైతే రణక్షేత్రం జరగవచ్చు. నీ విశ్వరూపం ప్రదర్శించు. మీరు కనుసైగ చెయ్యాలే గాని ఈ పకీరప్పను కోటప్పకొండ మెట్ల మీద అడుక్కు తినేలా చేస్తా. కాలుతలు కట్టుకునేవాడు కొడుకు నా కాలు ఎంట్రుకతో సరితూగవురా. సవాల్ చేసేది సవాలు వేస్తాయి. నాన్నగారు ఆనతి ఇవ్వండి.
ఒరేయ్, నా కొడుకుని పోకిరి వాడిలా అంచనా వేస్తున్నారేమో. రంగంలో దిగితే పంగనామాలే. మా ఊరొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావు. ఏ ఊరు రాబీది? అనుకున్నాను మీరు ఈ ప్రశ్న వేస్తారని అనుకున్నాను. నా తండ్రిది ఈ ఊరే, మా తాత ముత్తాతలది ఈ ఊరే. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను రానేరా. ఈ తాయెత్తలుడు ఎన్ని కథలైనా చెప్తాడు. భగీరథ, వాడితో తాళి కట్టించు. భీమశంకర, లాక్కిరా. ఆగు. ఏ చెట్టుకు ముడుపు కడితే కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ ఊరి జనం అనాదిగా నమ్ముతున్నారు. ఆ చెట్టుకి మేము ముడుపు కట్టాం. మా కోరిక తీరని రోజు ఈ రోజే అయితే ఈ రోజుతో ఆ నాగమల్లె చెట్టు మహత్యం మటుమాయమవుతుంది. మళ్ళీ అమ్మాయి చెయ్యి పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఆయుధానికి పని కల్పించాల్సి వస్తుంది. ఆజ్ఞాపిస్తున్నావా? చేస్తారా? ఊరికి కొత్త, మరో ఊరి పారిపో. నువ్వు షెడ్యూలప్పుడు తిరిగేవేమో. ఇక్కడ ఈ ఊరు మా అడ్డ. అడ్డమైన గడ్డి మేసి అడ్డంగా బలిసున్నావు. పిడికిలి బిగించి ఒక గుర్తు గుద్దాను. భగీరథ, భీమశంకర, వాడు లెక్కలు పిలిచి మక్కలు వెనక్కొట్టండి. రండిరా, దమ్ము దమ్ము చూసుకుందాం రండి. అసలు నువ్వెవడురా నామర్మపడ్డావు? వాడు కాదు వెంట పడాలనుకుంది, నేనే పంపాను. మా సంగతి తెలుసా? తెలుసుకుని మరీ పని అప్పగించాను. లవ్ చేసే పని. కొడుకు అలాగే బుద్ధులు ఎలా చెప్తాడ్రా ఏ తండ్రి అయినా? అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాను రా. అపర కోటేశ్వరురా, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జి మా తాత. దేశ సరిహద్దుల్లో శత్రువులను మట్టి గడిపించిన మేజర్ ఉమామహేశ్వరరావు ఈ సాయిబాబు. నువ్వు ఎవడమైతే నాకేంట్రా? డ్రైవర్ అయినా కూలోడైనా మా కులపొడు తండ్రి నా మనవరాలి పెళ్లి. రాయ్ పెళ్లి కొడక, కట్టరా తాళి. రాయ్ నువ్వురా తాళి, కట్టరా వెళ్ళి. పెళ్లి బట్టల్లో చస్తావో పారిపోతావో తెలుసుకో. కట్టరా. కట్టన తాళి. కట్టిన మరుక్షణం వీడి తమ్ముడు నువ్వు ఫటాఫట్. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఫకీరు. ఫకీరు కాదు, ఫకీర్ అప్ప. అప్పో కొబ్బరి చెప్పో, వీళ్ళ పాపాలో నీకు వాటా ఉంది. అదేం కాదండి, వీళ్ళు సరైనోళ్ళు కాదండి. మా ఊళ్ళో అసలు కాదండి, చంపేస్తారనండి. ఓ పారిపో. మీ ముగ్గురు చూడండి. సూర్య తాళికట్రా. ట్రిగ్గర్ మీదకి వేలు వెళ్ళిందో ఒక్కరు కూడా మిగలరు. My Surya is my lovely son, the great Indian Army Jawan. సూర్య, నువ్వు పెట్టిన సెలవు గడువు పూర్తయింది. మన ఆపరేషన్ ప్రేమబంధం సక్సెస్ అయ్యింది. డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఇంటికి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. నువ్వు వెళ్ళమ్మా. చూడండి, ప్రజలంతా ద్వేషభావం వేడాలి, ప్రేమతత్వం కలిగి ఉండాలి. అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. జై భారత్. కాలం నీ నీడన బతికావు. బంధాల ఇల్లుతో అర్థమైంది. నేను నా కూతురు దగ్గరికి వెళ్తున్నా.
సంబంధం తోటి వారితో ప్రేమ బంధం ఎంత మధురమో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నీ ఆస్తి నువ్వే ఉంచుకో, నేను అన్నయ్యతోనే వెళ్ళిపోతున్నా. ఎవరు లేని జీవితం వల్ల కడుతూ సమానమని నేను మీతోనే